హాయ్! వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు చాలామంది నేను ఎందుకు వీడియో అప్లోడ్ చేయలేదు సార్ అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 50-100 మెసేజెస్ వచ్చాయి. సో, థ్యాంక్ యూ ఆల్. సో, మీరందరూ రెగ్యులర్‌గా చూస్తున్నారు. సో, యూ ఆర్ కేరింగ్ ఫర్ మీ. సో, నాకు కొంచెం హెల్త్ బాలేదు. అందుకు నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సో, నాకు కొంచెం ఫైన్‌గా ఉంది. కొంచెం వాయిస్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే సో, ఒక్కసారికి అడ్జస్ట్ కండి. సో, లెట్స్ గో టు అనాలిసిస్. ఇవాళైతే మార్కెట్స్ టార్చర్ చూపించింది. అంటే ఏం లేదు. సిఈ తీసుకున్నా గాను, పిఈ తీసుకున్నా గాను సో, ఏం లేదు. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంది. సో, లాస్ట్ మొమెంటంలో మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో అప్ సైడ్ మొమెంటం అనేది క్లియర్‌గా కనిపించింది అంతే. సో, మీరు చూడొచ్చు టెలిగ్రామ్‌లో కూడా కొంచెం నేను 2 డేస్‌గా కొంచెం ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాను. ఇవాళ ఏదో ట్రేడ్ పోస్ట్ చేశాను అంతే కానీ నార్మల్‌గా అయితే ఇన్‌యాక్టివ్‌గానే ఉన్నాను. సో, రేపటి నుంచి ఐ విల్ బి మోర్ యాక్టివ్. సో, సారీ ఫర్ దట్. సో, లెట్స్ గో టు అనాలిసిస్. రేపు ఎలా ట్రేడ్ ప్లాన్ చేయాలి? ఏందనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. రేపు మనకి ఇంపార్టెంట్‌గా ఆర్‌బీఐ మీటింగ్ ఉంది. సో, 10:00కి స్టార్ట్ అవుతుంది. సో, ఆర్‌బీఐ మీటింగ్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి టెక్నికల్స్ మనకి బడ్జెట్ ఉన్నా, ఆర్‌బీఐ మీటింగ్ ఉన్నా, లేకపోతే ఒక స్టాక్ న్యూస్ ఉన్నా, క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నా, ఇలాంటి ఏం ఈవెంట్స్ ఉన్నా కూడా మనకి టెక్నికల్స్ అనేది వర్కౌట్ కాదు. ఎందుకంటే న్యూస్ బేస్డ్ మార్కెట్ రన్ అవుతుంది. సో, రేపు ఎవరైనా బిగినర్స్ ఉంటే క్లియర్‌గా రేపు అవాయిడ్ చేసేయండి. రేపు అసలు మార్కెట్‌నే చూడొద్దంటాను నేను. సేఫ్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నా కూడా మార్కెట్‌ని చూడండి కానీ ట్రేడింగ్ చేయకండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్‌తో చెప్తున్నా ఆర్‌బీఐ మీటింగ్ రోజు మార్కెట్ చాలా వోలటైల్ ఉంటది. అండ్ వి హావ్ మల్టిపుల్ న్యూసెస్. అండ్ ఇంకొకటి కూడా ఉంది. ట్రంప్ మీటింగ్ కూడా ఉంది మనకి. సో, వాళ్ళ అవుట్‌కమ్ ఎలా ఉంటది? సీజ్ ఫైర్ ఉందా? లేకపోతే మొత్తం పవర్ ప్లాంట్ మొత్తం అటాక్ చేసేస్తాడా ఇరాన్‌ని? అనేది ఎవ్వరికీ ఏం క్లారిటీ లేదు. ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. కొంతమందేమో సీజ్ ఫైర్ అనౌన్స్ చేస్తారంట. 45 డేస్‌కి ఇంకొకళ్ళేమో చెయ్యరంట. ఇరాన్ సంగతి చూస్తా అంటున్నారు. మల్టిపుల్ న్యూసెస్ ఉన్నాయి. మార్కెట్ కూడా కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లో ఉంది. ఇవాళ నిఫ్టీ ఎక్స్‌పైర్. అందుకే మార్కెట్ కూడా ఏమి తెలియలే. సో, రేపు కూడా మనకి మొత్తం కన్‌ఫ్యూజన్ స్టేజ్ నుంచి ఒక క్లారిటీ వస్తది. అఫీషియల్‌గా రావడం వల్ల. సో, వచ్చేటప్పుడు మార్కెట్ ఎలా ఉంటది? ఏంది అనేది మనం గెస్ చేయలేము. ఎందుకంటే న్యూస్ బట్టి మార్కెట్ మూవ్ అవుతది కాబట్టి. బట్ విల్ డిస్కస్ లెవెల్స్ డిస్కస్ చేసుకున్న వేస్టే. ఎందుకు నేను ఇవాళ కొంచెం నా హెల్త్ బాలేకపోయినా వచ్చి చెప్తున్నాను అంటే, రేపు చాలా మంది బిగినర్స్ డబ్బులనేది లూజ్ అయిపోతారు. సో, అందుకు ఆ మెయిన్ రీజన్‌తో నేను వీడియో రికార్డ్ చేసి మన సబ్‌స్క్రైబర్స్ అయినా మనీ లూజ్ అవ్వకూడదు అని చెప్పి నేను వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. సో, టెక్నికల్స్ చూద్దాము. బట్ వెన్ వి హ్యావ్ లైక్ ఈవెంట్స్ లైక్ దిస్ టెక్నికల్స్ మోస్ట్‌లీ వర్కౌట్ అవ్వవు. వర్కౌట్ అయినా కూడా మనం చాలా సేఫ్‌గా ట్రేడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లాట్స్‌తో ట్రేడింగ్ చేసేవాళ్ళం మనము. ఒక 2 లాట్స్‌తో ట్రేడింగ్ చేయాలి. సో, అంత కేర్‌ఫుల్‌గా చేయాలి. సో, అది మీటింగ్ అవుట్‌కమ్ ఎలా ఉంటది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నేను మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఛానెల్‌లో అప్డేట్ ఇస్తాను. ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే మీకు ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్‌లో కనిపిస్తున్న క్యూఆర్‌ని స్కాన్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. ఆ డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఉంది. గుర్తుపెట్టుకోండి 2000 అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మాత్రమే మన ఒరిజినల్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ వన్ మోర్ థింగ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ఎఫర్ట్స్ కానీ ఇవన్నీ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 30 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఆల్మోస్ట్ మనం ఆ 3000 సబ్స్క్రైబర్స్ మార్క్‌ని అయితే మనము క్లియర్‌గా రీచ్ అయిపోతాము. సో, ఇది. సో, లెట్స్ గో టు అనాలిసిస్. రేపు మన మార్కెట్‌లో 10కి ఆర్‌బీఐ మీటింగ్ కాబట్టి 10 లోపు 23,000 ఈ 190 లెవెల్ గాని బ్రేక్ అయిందంటే విల్ గో ఫర్ సీఏ ట్రేడ్. ఈ గ్యాప్ కవరింగ్ అనేది క్లియర్‌గా చూడొచ్చు. నేను మార్క్ చేస్తున్నా కూడా మీరు క్లియర్‌గా చూడండి. ఓకేనా? నెక్స్ట్ మరి పీఈ ట్రేడ్ అంటే యాజ్ ఆఫ్ నౌ పీఈ ట్రేడ్ మనం బిలో 22,800 కిందే చూద్దాము. ఇది కొంచెం రిస్కీ. సేఫ్ ప్లేయర్స్ అయితే క్లియర్‌గా 22,000 ఈ 500, 600 లెవెల్ కిందే మనం చూడడం ఇంకా బెస్ట్. మంచి సీఈ ప్లాన్. సో, ఇవి నేను చూస్తున్నది. సో, మేజర్‌లీ రేపు ఆర్‌బీఐ మీటింగ్ అవుట్‌కమ్, ఈ ట్రంప్ అవుట్‌కమ్ వల్ల గిఫ్ట్ నిఫ్టీ ఇంపాక్ట్ అవుతది. యాజ్ ఆఫ్ నౌ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి కూడా గిఫ్ట్ నిఫ్టీ అనేది 100 పాయింట్స్ డౌన్‌లో ఉంది. మళ్ళా ఇంకా ఆ మీటింగ్ తర్వాత పాజిటివ్ అవుతదా? నెగెటివ్ అవుతదా? ఏమవుతదో తెలీదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కుదిరితే నేను రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇవి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. నో యూస్. సో, సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మనకి
థర్స్‌డే కొంచెం జాగ్రత్తగా అయితే ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకుందాము. సో, ఇది చెప్దామని వీడియో రికార్డ్ చేశాను. సో, జాగ్రత్తగా ట్రేడింగ్ అయితే చేయండి. సో, థాంక్ యూ గైస్.